నమస్తే ఫ్రెండ్స్, నేను డాక్టర్ జయరామ్ రెడ్డి, టొబాకో కంట్రోలర్ అండ్ హోమియో డైరెక్షన్ థెరపిస్ట్. లాస్ట్ వీక్ ఒక అమ్మాయి మా క్లినిక్ ట్రీట్మెంట్కి వచ్చింది. ఆ అమ్మాయితో పాటు అబ్బాయి కూడా వచ్చాడు. సో అంతకుముందు ఒక 3 days బ్యాక్ వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది. సో ఎంగేజ్మెంట్, మ్యారేజ్ సెలబ్రేషన్స్లో కాస్త ఆల్కహాల్ తాగుతారు. జనరల్ కొంతమంది తాగుతారు. ఆ సిటీలో అలవాటు పడిన అమ్మాయి కాబట్టి కాస్త ఆల్కహాల్ తీసుకోవచ్చు అని అబ్బాయి అనుకున్నాడు. కానీ వీళ్ళు సిక్కులకు చెందిన వాళ్ళు. ఆ అమ్మాయి వాళ్ళలో సిక్కుల్లో ఆల్కహాల్ తాగడం కానీ, సిగరెట్ తాగడం కానీ హరాం, అంటే నిషేధం అనమాట. కానీ ఆ అబ్బాయి అనుకుంటే సోషల్గా ఆల్కహాల్ తాగుతుందేమో అనే ఉద్దేశంతో సో ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ రోజే ఆ అమ్మాయి 20 బీర్లు తాగింది. 20 క్యాన్స్ ఉంటాయి కదా, 20 క్యాన్స్ బీర్ తాగింది. ఆ అబ్బాయి చాలా డిప్రెషన్లోకి పోయాడు. సరే ఎంగేజ్మెంట్ అయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్మోకింగ్ అలవాటు కూడా ఉంది. దాదాపు 10 నుంచి 20 సిగరెట్లు కూడా అమ్మాయి తాగుతుంది ప్రతిరోజు. కౌన్సిలింగ్లో బయటపడింది. అంటే రెగ్యులర్గా ఆల్కహాల్ తాగుతుంది, రెగ్యులర్గా స్మోకింగ్ అడిక్షన్ ఉంది. ఫైనల్గా వాళ్ళకి కమిట్మెంట్కి వచ్చిందంటే ఆ మ్యారేజ్ బ్రేక్ చేసుకోవాలి, లేదా ముందుకు వెళ్ళాలా. సో ఆ నేపథ్యంలో నా క్లినిక్ కౌన్సిలింగ్కి ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరే వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ చెప్పి నా దగ్గర పంపించారు. సో కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి తీసుకునే ఆల్కహాల్ 20 బీర్లు తాగుతుంది, 15 నుంచి 20 సిగరెట్లు కూడా రోజు తాగుతుంది. సో ఈ అబ్బాయి ఫైనల్గా ఏం చెప్తారంటే, ఓకే ఆల్కహాల్ తీసుకుంటే ఎప్పుడైనా సరే సోషల్గా తీసుకో, కానీ రెగ్యులర్గా తీసుకోవద్దు, స్మోకింగ్ మాత్రం 0 చేసుకో అని అబ్బాయి చెప్తున్నారు. ఎందుకంటే సిక్కుల్లో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ప్రొహిబిటెడ్. అది తాగకూడదు. తాగితే వాళ్ళ మత ఆచారాల ప్రకారం అపరాధం చేసినట్లు అవుతుంది. సో ఆ అబ్బాయి కమిట్మెంట్కి వచ్చింది అంటే ఆల్కహాల్ సోషల్గా తీసుకో, స్మోకింగ్ 0 చేయమని చెప్పాడు. సో ఇదేమైనా రెండు వచ్చే వరకు ఆరోగ్యానికి డేంజర్ అవుతాయి కాబట్టి రెండింటి మీద మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాం, ట్రీట్మెంట్ చేస్తున్నాం. సో ఈ ఆల్కహాల్ డిపెండెన్స్లో ఉంది అమ్మాయి. మరి ఇటువంటి సందర్భంలో మ్యారేజ్ చేయడం కూడా మంచిది కాదు. కానీ ఎందుకంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, అటు ఇరు వర్గాల వాళ్ళు చాలా ఉన్నతమైన స్టేజ్లో ఉన్నారు కాబట్టి మ్యారేజ్ బ్రేక్ చేసుకోలేరు. సో కాబట్టి ట్రీట్మెంట్, హోమియో డైరెక్షన్ ట్రీట్మెంట్ ద్వారా ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ మనం కంట్రోల్ చేయొచ్చు. బట్ అమ్మాయిలు కూడా మన ప్యాషన్ వత్తులో సరదాగానే మొదలుపెట్టి ఈ విధంగా వ్యసనాల్లో కూరుకుపోతున్న నేపథ్యంలో ఈ వీడియో మీకు కనువిప్పు కలిగించాలని నేను ఎస్పెషల్లీ అమ్మాయిలకు నేను మరీ ముఖ్యంగా పెళ్లి కానీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మరీ ముఖ్యంగా ఈ వీడియోలో నేను హెచ్చరించదలిచాను. మీరు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ మొదలుపెట్టినట్టయితే సరదా కోసం అది మీ జీవితాలను నాశనం చేస్తుంది. సో మా దగ్గర కౌన్సిలింగ్ అండ్ హోమియో డైరెక్షన్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇటువంటి చెడు అలవాటు వదులుకోవడానికి చక్కగా 100% సురక్షితమైన మెడిసిన్. సో మా క్లినిక్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బావార్చి దగ్గర ఉంది. అవసరమైన వాళ్ళు మీరు కన్సల్ట్ కావచ్చు, లేదా ఈ ఫోన్ నెంబర్లో మీరు దూర ప్రాంతంలో ఉంటే అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో వ్యసనాల పట్ల అవగాహన కల్పించడానికి ఈ ఛానల్ క్రియేట్ చేశాం. ఈ ఛానల్ లైక్ చేయండి.